ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. అందరికీ నమస్కారం. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లకి, ఆస్ట్రో సిండికేట్ ఫాలో అవుతున్నటువంటి మిత్రులకి, ఫేస్బుక్లో ఫాలో అవుతున్న వాళ్ళకి, ఇతరత్ర నన్ను అన్ని వైపుల నుంచి ఫాలో అవుతున్నటువంటి మిత్రులకి, సోదరులకి, సోదరీమణులకి అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాపూర్వక అభినందనలు తెలుపుకుంటూ, ఒక సోదరి అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం. స్వామి, నాకు పుట్టమ్మను దొరకడం కష్టము, నేను షోడశ సోమవార వ్రతం. చాలా మంచి మాట. అసలు వాళ్ళ మాట చెప్పగానే నాకు చాలా సంతోషం అనిపించింది. అంటే ఖచ్చితంగా మినిమంలో 4 మాసాలు పడుతుంది అది షోడశ సోమవార వ్రతం. ఈ షోడశ సోమవార వ్రతం అనేది విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. అంటే 16 సోమవారాలు దీక్షగా శివలింగానికి అభిషేకం చేయడం. అంటే మనం చెప్పాం, ప్రతి సోమవారం కూడా మీరు పుట్టమన్నుతో అంటే పార్థివ లింగము తయారు చేసుకొని మనము ఆ యొక్క శివుణ్ణి తయారు చేసి మనం ఆయనకు అభిషేకం చేసి అర్చన చేసి ఆ యొక్క శివుణ్ణి నదిలో కానీ, చెరువులో కానీ, సముద్రంలో కానీ నిమజ్జనం చేయాలి. మరి వీరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం, నాకు పుట్టమన్ను దొరకడమే దుర్లభము, మరి నేను నది దగ్గర లేదు, నదిలో నేను నిమజ్జనం చేయలేను, మరి నాకు ఈ 2 మార్గాలకి ఏదైనా వేరే మార్గం ఉందా, అంటే ఈ 2 విషయాల గురించి వేరే మార్గం ఏదన్నా కావాలి. పుట్టమన్ను దొరకడం లేదు. అమ్మ, ఒకటి గుర్తుపెట్టుకోండి, పుట్టమన్ను దొరకకపోయినా బంకమట్టి దొరుకుతుంది, బంకమట్టి దొరకకపోయినా ఎర్రమట్టి దొరుకుతుంది, ఖచ్చితంగా దొరుకుతుంది. అంటే ఇవి లేనప్పుడు వాటితో చేసుకోవాలి. మీకు వీలైంది ఇసుకతో గనక మీరు చేయగలిగితే, ఇసుకతో శివలింగం ఉండదు, అంటే నీళ్లు పోయగానే జారిపోతుంది. కానీ ఇసుకతో కూడా నేను చేయగలను అన్నటువంటి భావన ఉంటే అది సైకత లింగం. సైకతం అంటే ఇసుక. ఈ సైకత లింగము కూడా మీరు చేయగలిగితే మంచిదే. అవి కూడా మీకు సాధ్యం కాలేదు మీరు బియ్యపు పిండి బాగా మెత్తగా దంచి బియ్యపు పిండితో మీరు శివలింగం తయారు చేసుకోవచ్చును. శివలింగం తయారు చేసుకోవచ్చు బ్రహ్మాండంగా. బియ్యపు పిండితో శివలింగం చేసి కూడా అభిషేకం చేయవచ్చు, దానికి ఎటువంటి దోషం లేదు. అయితే ఇక్కడ పార్థివ లింగం చెప్పకుండా మనకి స్వామిని దక్షిణామూర్తిగానో లేదా స్వామివారి భవానీ శంకరుడనో పేరుతో స్వామి పిలుచుకోవాలి. పార్థివలు అంటే పుట్టమ్మనుతో చేసిన లింగానికి మాత్రమే పార్థివ లింగం అని పేరు. ఇసుకతో గనుక అంటే సైకత లింగము అంటే ఇసుకతో కనుక చేస్తే దానికి సైకత లింగం అని పేరు. ఇక మిగతా వాటికి అది కేవలం లింగస్వరూప భావన మాత్రమే. కాబట్టి మీరు పుట్టమని దొరకని పక్షంలో దొరుకుతుంది, లేదా మీకు బంకమట్టితో కూడా చేసుకోవచ్చును. ఆ బంకమట్టితో కానీ ఎర్రమట్టితో కానీ శివలింగం తయారు చేసి మనం అభిషేకం చేయవచ్చును. అది దొరకకపోతే, మీరు పుట్టమని దొరకకపోతే మీరు ఈ బియ్యపు పిండితో స్వామివారి లింగమూర్తిగా తయారు చేసుకొని చేసుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది అడిగే ప్రశ్న, అదే లింగానికి 16 వారాలు అభిషేకం చేసి పూజలు చేసి ఉంచుకోవాలని అడుగుతున్నారు. అది పనికిరాదు. అది రాతి లింగానికి అలా చేయాలి. రాతి లింగం ఉంటుంది కదా, ఇంత పెద్ద లింగం శివలింగం ఉంటుంది కదా, ఆ రాతి లింగానికి మాత్రమే అలా 16 వారాలు చేసి దాన్ని లాస్ట్కి నిమజ్జనం చేయాలి. కానీ రాతి లింగానికి అభిషేకం ఇది కుదరదు. షోడశ సోమవార అభిషేక వ్రతము అనేది ఖచ్చితంగా మనం పార్థివ లింగానికి చేస్తే విశేషము. దొరకని పక్షంలో మట్టి లింగానికి మనం చేయవచ్చు. అయితే ఇక్కడ ప్రతి వారం కూడా మనము కొత్తగా పిండితో అయినా సరే పిండి లింగాన్ని తయారు చేసుకోవాలి. ఆ పిండి లింగానికి మనం పంచామృతములతో కానీ మంచినీటితో కానీ అభిషేకం చేసి స్వామివారికి అష్టోత్తరం చేసి బిల్వార్చన చేసి స్వామివారికి దమనముతో స్వామివారి అర్చన చేసి ధూపము, దీపము, నైవేద్యము, మంగళహారతి, ప్రదక్షిణ నమస్కారాలు చేసుకొని ఆ శివలింగాన్ని తప్పకుండా మనం నదిలో కానీ చెరువులో కానీ నిమజ్జనం చేయాలి. అలా చేయలేని పక్షంలో ఏం చేయాలి స్వామి అని అడిగితే, నీళ్ళల్లో ఆ శివలింగాన్ని ఒక బకెట్ నీళ్ళల్లో, మంచి బకెట్ నీళ్ళల్లో శివలింగాన్ని ముంచి వేసి ఆ రోజు ఉండివ్వండి. ఆయన ఆ నీళ్ళల్లో నిమజ్జనం అనివ్వండి. మర్నాడు ఆ లోపల శివలింగం భిన్నమైపోతే పర్వాలేదు. భిన్నం అవ్వకపోతే మనం నీళ్ళల్లో ఉంచి భిన్నము చేసి ఆ యొక్క నీటిని చెట్టు పాదుకల్లో అంటే పెద్ద చెట్టులో ఉంటే కదా మాను, అంటే పెద్ద చెట్టు ఉంటే దాన్ని మాను అంటారు. ఆ మాను మొదట్లో ఈ పిండితో చేసిన శివలింగపు నీరుని అక్కడ వదిలివేయండి, లేదా మట్టితో చేసిన నీళ్ళని అక్కడ వదిలివేసేయండి. మళ్ళీ సోమవారం రోజున అదే రోజు చేసుకోవాలి, సోమవారం రోజే చేసుకోవాలి మనం. అలా చేసుకొని 16 సోమవారాలు చేసి స్వామివారికి 16వ రోజులో కంపల్సరీగా ఒక 2కో 5గురికో 11 మందికో అన్న సంతర్పణ చేయండి. 10 మందికి అన్న సంతర్పణ సహపంక్తి భోజనం చేయండి. అది మీకు అద్భుతమైనటువంటి ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే షోడశ సోమవార వ్రతం చేస్తున్న వారు వీలైతే ప్రదోషకాలంలో చేయండి. నక్తముగా ఉంటూ ప్రదోషకాలంలో గనుక మీరు అభిషేకం చేసినట్టయితే తప్పకుండా ఆ పరమేశ్వరుడికి అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. ఇక్కడ మీరు అడిగిన దాన్ని బట్టి
నాకు కనీసం అటువంటి అవకాశం లేదు అని అడిగిన దాన్ని బట్టి మీలో భక్తి బాగా ఉందని తెలుస్తుంది నాకు. మీ ప్రశ్నలకి సమాధానం నేను చెప్పేదంటే మీ భక్తిని నేను చూసిన దాంట్లో ఎట్లయినా సరే చేసుకోవాలి అనేటువంటి ఒక సంకల్పం మీకు ఏర్పడింది. ఆ సంకల్పం మీకు మంచి ప్రయోజనాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు ఈశ్వరుడు. ఆ ఈశ్వరుని యొక్క సంకల్పం షోడశ సోమవార వ్రతాన్ని మీలో సంకల్పనం చేసి ఆ స్వామివారు తన పూజను తను కావించుకుంటున్నాడు. కాబట్టి తప్పకుండా మీకు ఏదో అదృష్ట యోగం దగ్గరలో ఉంది. వివాహం కోసమో, ఇల్లు కోసమో, పిల్లల భవిష్యత్తు కోసమో, మీ సంపూర్ణ ఆరోగ్య ఐశ్వర్యం కోసమో ఆ భగవంతుడి అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు. ఇందులో సందేహం లేదు. మీ భక్తి ఇందులో బాగా కనపడింది. అంటే స్వామివారికి ఎట్టి పరిస్థితుల్లో సేవ చేసుకోవాలి అనేటువంటి మీ తపన నాకు అర్థమైంది. అటువంటి తపన కోసం ఎక్కడి నుంచో ఒక దగ్గర నుంచి మీకు పుట్టమన్ను దొరికి తీరుతుంది. కాస్త మీ ఊరికి 10 కిలోమీటర్లు వెళ్ళండి, ఎక్కడో దగ్గర వెతకండి. మీ ఊరి దగ్గర ఉంటే పట్టణానికి వెళ్ళండి, పూజా సామాగ్రి స్టోర్ దొరుకుతుంది. అసలు నిజంగా పల్లెటూళ్ళలో దగ్గర ఉంటే ఎక్కడైనా సరే పుట్ట కనపడితే వెంటనే పుట్టను తవ్వకండి. పుట్టకి అసలు నక్షత్రాలు వేసి నమస్కారం చేసుకొని, ఆయన నేను అభిషేక నిమిత్తమై మీ తండ్రి గారి అభిషేక నిమిత్తమై ఈ మట్టి సేకరిస్తని చెప్పేసి ఆ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేసుకొని ఆ పుట్టమన్నును స్వీకరించి దాన్ని జల్లెడబట్టి శివలింగం తయారు చేసుకోండి. ఒక 4-5 కేజీలు అయితే సరిపోతుంది. 4-5 కేజీలు మనం జల్లెడబడితే 2-3 కేజీలు మనకి వస్తుంది. రోజు అంటే ప్రతి సోమవారం మనకి ఈ 3-4 కేజీలు వచ్చినటువంటి పుట్టమని ఒక 1/4 కేజీ తీసుకొని చిన్న శివలింగం, ఇంత శివలింగం చాలు చేసుకొని ఆరాధన ఎంత భక్తితో ఆ స్వామిని కనుక మనం అభిషేకించి ఆ స్వామి తీర్థ ప్రసాదం తీసుకొని ఆ విభూతిని మనం నుదుట పెట్టుకున్న వాళ్ళకి సమస్తమైనటువంటి శుభయోగాలు మాత్రమే పొందుకోవచ్చు. కాబట్టి తప్పకుండా మీరు ఇటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఆ భగవంతుని ఆశీర్వాదం పొందండి. అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.